సో గైస్, మొత్తానికి జనవరి 2020 మూవీస్ మొత్తం మోగిపోయింది. సో ఇంకా ఫిబ్రవరి 2026 మూవీస్ ఏవేంటి అనేది ఒక రౌండ్ అప్ వేసుకుందాం, వచ్చేసేయండి. అండ్ ఇంకా ఫిబ్రవరి 2026లో ఏమేమి మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి అంటే, ఫస్ట్ థియేటర్ రిలీజెస్ అయితే చూసుకుందాము. యుఫోరియా. సో ఈ మూవీ అయితే గుణశేఖర్ గారు అయితే డైరెక్ట్ చేయబోతున్నారు, స్టారింగ్ బై భూమికా చావ్లా అండ్ సారా అర్జున్. సారా అర్జున్ ఈజ్ నథింగ్ బట్ ధురంధర్లో హీరోయిన్ ఉంది కదా, సో తను. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి హనీ, స్టారింగ్ బై నవీన్ చంద్ర అండ్ దివ్యా పిల్లై. సో ఈ మూవీ అయితే సస్పెన్స్ థ్రిల్లర్ కాంబినేషన్లో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మూవీ చూసుకుంటే మ్యాజిక్, ఇందులో కూడా సారా అర్జున్ అయితే చేస్తూ ఉంది. అండ్ దాని తర్వాత మూవీ వచ్చేసరికి బ్యాడ్ బాయ్ కార్తిక్, నాగశౌర్య హీరోగా అయితే ఈ మూవీ రాబోతుంది. అండ్ దాని తర్వాత మూవీ వచ్చేసరికి స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్, పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో రాబోతున్న మూవీ. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి చెన్నై లవ్ స్టోరీ, కిరణ్ అబ్బవరం హీరోగా రాబోతున్న మూవీ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాయ్ వాలా. సో ఇదైతే కామెడీ మూవీగా అయితే రాబోతుంది. రాజీవ్ కనకాల అయితే మెయిన్ క్యారెక్టర్గా అయితే ఉంటున్నారు, అండ్ కొంతమంది కొత్త క్యాస్ట్ మెంబర్స్ కూడా ఉన్నారు. అండ్ ఇక నెక్స్ట్ మూవీ చూసుకుంటే స్వయంభూ. యాక్చువల్లీ ఫిబ్రవరిలో ఏదైనా మోస్ట్ అవైటెడ్ మూవీ ఉందంటే ఇదే, నిఖిల్ సిద్ధార్థి హిస్టారికల్ డ్రామా పీరియాడిక్లో వస్తున్న మూవీ ఇది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి వేసా, వింటారా సరదాగా, అశోక్ గల్లా హీరోగా అయితే చేస్తున్నాడు, కామెడీ మూవీ ఇదైతే. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఫంకీ, విశ్వక్ సేన్, కయాదు లోహార్, జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ అయితే డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ ఫిబ్రవరిలో మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఇది కూడా ఒకటి. ఇంకా తర్వాత మూవీ చూసుకుంటే LIK, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. బేసిక్గా ఈ మూవీ అయితే 2025లోనే రిలీజ్ అవ్వాలి, బట్ కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల 2026కి అయితే పోస్ట్ పోన్ అయింది. సో ఈ మూవీ అయితే ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ అండ్ కృతి శెట్టి వీళ్ళిద్దరైతే హీరోయిన్లుగా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి జననాయకుడు. సో తలపతి విజయ్ హీరోగా అయితే వస్తున్న మూవీ ఇది. అంతా బాగుంటే ఈ పాటికి ఈ మూవీ OTTకి కూడా వచ్చేసి ఉండేది. సో కొన్ని ఇష్యూస్ వల్ల ఇది ఆగిపోయి ఫిబ్రవరిలో అయితే రిలీజ్ కాబోతుంది. ఇంకో మూవీ వచ్చేసరికి విష్ణు విన్యాసం, శ్రీ విష్ణు హీరోగా కామెడీ ఎంటర్టైన్మెంట్లో రాబోతున్న మూవీ. సో ఈ మూవీ కూడా ఫిబ్రవరికి వచ్చే మూవీస్లో మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ అనమాట. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది థియేటర్లో రిలీజ్ అయిద్దో లేదో మనకి తెలీదు. సో ఉస్తాద్ భగత్ సింగ్. సో అంతా బాగుంటే ఈ మంత్లోనే అయితే రిలీజ్ అయ్యిద్ది. సో కొంచెం అటు ఇటు అయిందంటే ఇంకా పోస్ట్ పోన్ అయితే అయింది. సో ఇవి గైస్ 2026 ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న థియేటర్ మూవీస్. సో ఇంకా OTT మూవీస్ అయితే చూసేద్దాం. OTTలో వచ్చేసరికి రాజా సాబ్, నారీ నారీ నడుము మురారి, మనశంకర్ వరప్రసాద్ గారు. సో ఆబ్వియస్లీ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. సో అది దాంతోపాటు ఈటీవీ విన్లో లయ అండ్ శివాజీ గారి కాంబినేషన్లో సాంప్రదాయని సుప్పిని సొత్తుపూసని. సో డైరెక్ట్ OTT రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీస్ అన్ని OTTలో అయితే వస్తున్నాయి అనమాట. అండ్ థియేటర్ రిలీజెస్, OTT రిలీజెస్ అయిపోయాయి కదా, ఇంకా రిలీజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బేసిక్గా మెయిన్ టాపిక్ ఇదే. సో రిలీజెస్ వచ్చేసరికి మ్యాక్సిమం వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి మంచి సినిమాలు అయితే తీసుకుంటున్నారు. సో ఫిబ్రవరి రిలీజెస్ వచ్చేసరికి 3, ధనుష్ గారు శృతి హాసన్ వచ్చిన లవ్ రొమాంటిక్ మూవీ అండ్ ఆరెంజ్, నా ఫేవరెట్ మూవీ అబ్బా. సో రామ్ చరణ్ కల్ట్ క్లాసిక్ మూవీ, సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లవ్ స్టోరీ, నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చిన మూవీ ఇది. అండ్ ఇంకా ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనసంతా నువ్వే, ఉదయ్ కిరణ్, రీమా సేన్. ఒక రేంజ్ లవ్ స్టోరీ లేదు మాత్రం. సో ఇది గైస్ రిలీజెస్ అయితే. సో మొత్తానికి ఫిబ్రవరిలో రిలీజెస్, OTT రిలీజెస్ అండ్ రిలీజెస్ మొత్తం అయితే కవర్ చేసాము. వీటిల్లో ఏ మూవీ కోసం మీరు బాగా వెయిట్ చేస్తున్నారు? నేనైతే స్వయంభూ, ఫంకీ. అండ్ OTTలో ఆబ్వియస్లీ వచ్చే అన్నీ చూస్తాం అనుకోండి, అది వేరే విషయం. ఇంకా రిలీజెస్ వచ్చేసరికి ఆరెంజ్ అయితే నేను ఆల్రెడీ రిలీజ్ చూశాను ఒకసారి, మనసంతా నువ్వే. సో నా చాయిస్ అయితే ఈ 3 అనమాట. రిలీజ్లో మనసంతా నువ్వే, మెయిన్ రిలీజ్లో స్వయంభూ అండ్ ఫంకీ. సో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సిటీ మర్సివా.